నయం బాటే బాటే గర్భము దేవరాజా దేవరాజా ఒక్క మనవి బాగన్న అది ఇక్కడ అన్నా అరే పెడతానికి ఒక్కరు కూడా వస్తలేదు వాళ్ళు గులపోలు వాళ్ళు వస్తలేరా అయితే సండ్ల మీదకి సండ్ల మీద పడుతున్నాయి నాకు అయ్యో నీ సడు సరకుండా సండ్ల మీదకి సండ్ల మీద పడుతున్నాయి అన్న అట్లనా కళ్ళ మీద నీళ్ళు కళ్ళ మీద నీళ్ళు సండ్ల మీద పడుతున్నాయి నీకా నాకు అరే రామా నీకు ఎక్కడన్నా ఊకుండా పెడతలేడు రా ఊకుండా పెడుతున్నా అంటే వాళ్ళకు తెలవాలనా నా అట్లా కాదు ఇప్పుడు ఆందాక పోయేస్తాం పా మరి పోయేస్తాం అక్కతానికి అట్లా కాదు రాదు అక్కను బతికిచ్చి బుదికిచ్చి అలా నేర్పులు నేర్పి రాయాసంటి అక్కను లక్కోలే కరిగించుకొని తీసుకురమ్మంటున్నా పోయేస్తాం ఇప్పుడు అక్క అయినా కానీ అక్కనే ఆ ఏళ్ళ నుంచి నాకు అక్క తెలియదు మా అక్కనే గుర్తు కానీ నాకు తల్లి తెలియదు తండ్రి తెలియడు అరియర్య వేషాలు కట్టినా మరియా బ్రహ్మ వేషాలు కట్టినా ముచ్చమంతా వాడదానికి 300 వేషాలు కట్టినా కోడమంతా వాడదానికి 12 వేషాలు కట్టి మా అక్కతోని ఆడించి ఓడించి నాగులాకొండ పట్నం పోయి కయగదంతల కామరథం తీసుకొని రమ్మన్నది మా అక్క మాంకాల దేవత ఆనాడు యొక్క నేను కాంచాల యొక్క మరికాడ కాంచాల యొక్క మరికాడ సవలజ్జ మందన పట్టుకొని పోయినాడు అక్క మాంకాలదేవి మీరిద్దరగా ఏదంటే ఉన్ననాడు నేను మిమ్మల్ని చూసి యావన రంతులేసినాడు చోట గొంగులు పట్టిండ్రు చిన్నామె గొంగుల పడితే చిన్నగా పేరు వస్తుందని మాంకాలమ్మ గొంగుల దుంకిన పెద్దామె గొంగుల పడితే పెద్దగా పేరు వస్తుందని మాంకాలమ్మ గొంగులు ఉంటే కొడుకు వరుస పెడుతుందని ఈ ఎన్ను పైన తిరిగిన వెనక పుట్టిన తమ్ములని పేరు పెట్టుకున్నది ఇవాళ సాధింది సవరించింది పెంచింది పెద్ద చేసింది మాంకాలమ్మ ఇవాళ ఈ విధంగా నేను వాడిదాన్ని తీసుకొని వచ్చేవారికల్లా ఇవాళ మా అక్క ఈ విధంగా మాట్లాడి నా మీద బాసింగాన తేలుకుంటానన్నది మరి నాగన్న ముద్దాడనన్నది న్యాయం కాదని అఘోరం అంటూ మాట్లాడిందని అన్నావు కదా నువ్వు ఆ మాటలు పట్టుకొని దేవరాజు వల్ల పోస్తున్నాడు విన్నవా కానీ అక్కకి ఏమని చెప్పాలంటే ఇగో కత్తికి కామరథికి లగ్గమైంది కానీ తమ్ముడికి లగ్గం కాలేదు ఎందుకు కాలేదు పాముతో 10 మంది దొంగలు పంపించడం నారదుల వారు ఏది గయగదంతుల కామరథం తీసుకొని దేవరాజు రాగల దేవరాజు వెనకలే పాముతో 10 మంది దొంగలు పంపించిండు నారదుల వారు పిల్ల సైమ అయితే పిల్లని జమ్మన్నాడు పిల్ల సైమం కాలేదు అతనికి ఉన్నది వండక సవలచ్చ మంద పాల పుల్ల సవుళ్ళకు పోయి మందరు పట్టుకొని రమ్మన్నాడు ఆ దేవరాలు ముచ్చాల పోల కూర్చున్న దేవుడు ఆ దొంగల గడ్డమ్మాయిడు పాముతో 10 మంది దొంగలు తీసుకొని పోయిరు మందను పట్టుకొని పోయినాడు ఆ అక్క లేదు ఎక్కడ చూసినా అక్క లేదు ఆ దేవతలను అడిగితే మేము పోమన్నారు అన్నవారికల్లా ముచ్చాల పోల లోపలికి వెళ్ళి వాళ్ళకి కటారు తీసి దేవుడు పుట్టిన బంగారు వాళ్ళు మళ్ళీ కటారు తీసి కామరాజుకి ఇచ్చి దొంగల పడతలకు దేవుడు పోయాడు కత్తి కామరాజుకి లగ్గమైంది కానీ దేవుడికి లగ్గం కాలేదు అని ఈ విధంగా చెప్పి అక్క చెప్పి అక్క కొంచెం పాదం బట్టి తీసుకొని వస్తా పోయేస్తా మరి పోనా పోనా శనార్థి శనార్థి బోగన్న ఏమ్రా తొక్కులాడుతున్నావు ఏం సంగతిరా ఆకలిగా కడుపు చూసేది లేదు వాళ్ళపైన మొత్తం చూసేది దేవుడు ఏడిసే దేవుడి వెళ్ళి మనం అందరం కూర్చుంటాం ఏడోళ్ళ మేడ మనం ఏడిసేవి జట్టిల కాడ ఉన్నాయి రుమాన్ చెప్పుకుని ఏంటి అరే రామా ఈ పుండకోరి మాటలు అయితే అరే బోగన్న ఇన్నూట ఇద్దరు ఉండి కంకన పళ్ళు ఇన్నూట ఇద్దరు బజ్జి కంకన పళ్ళు నన్నూట 4 గొర్రె తెచ్చిర్రా నన్నూట 4 గొర్రె తెచ్చి నిన్న మేకలు కోయలేదురా ఒక్కొక్కరు 2, 3 కోసుకొని బాగా జట్టీల కాడ తమిళ ముందర ఉన్నాయంటివా అవి జట్టీలు ఆ జట్టీలు బంట్లు అంటారు అవి ఆ బంట్ల కాడ ఇన్నుట నన్నూట 4 కార్యాలలో ఎక్కించారు ఏం కావాలరా వాళ్ళకి
ఏడంటే ఏమనుకుంటావురా 7 రోజుల 14 14 ఒక 5 చేతులు 5 చేతులు ఇక పట్రా ఇగో తినగాని మళ్ళీ అన్న చెప్పేవు నువ్వు తిన్నాని చెప్తానా చెప్పకు గదే అంటారా రుమాలు చుట్టుకుని ఏమిటి తెల్లగా అరే రామా నీకు యాడికి వరకు ఆడికే కన్ను మారుతుంది ఆ గుడి వెనక రుమ్మాను చుట్టుకుని తెల్లగా అంటున్నావు అది 152 పళ్ళు 152 కంకణ పళ్ళు ఈ దేవాలయం ఎంత ఇట్లా ఉన్నది సుర్జి 33 కోట్ల దేవతలు తాగేది సురాపానకం సురబండేశ్వరం సురబండేశ్వరం అంటే అది ఒక 5 గడవలు అయితే బాగున్నాయి 5 గడవలు తాగుతావు ఒక్క 5 గడవలు అయితే తాగుతున్నావు నాకు ఒక్క సీసా తెస్తలేరా ఈ రుద్రాల పొల్లు అంటే నీకు 5 గడవలు ఎడికిందే మాట్లాడారా అరే పోయినా ఇక పట్టరా పోస్తా నీ కూర్చో కూర్చో అరే నాకు ముందుకే ఒకటి సాల్ రా తాయిన కాడు కానీ ఇగో అక్క నదికి మాటలు ఏమైనా ఉన్నాయా ఆయన పోయినా ఆడుకు పడిపోయినాయి కానీ ఆడిపోయినాక లెంకుతా లెంకో సరే లెంకు అని మంచిగా అక్కకు నేను ఏ విధంగా చెప్పినో నువ్వు అట్లా అక్కకు నచ్చ చెప్పుకొని శనార్ చెప్పగల చిన్న అప్పుడే అరే బోయిడా అడ్డ పెట్టక పరి విలువరా మంచిగా మెల్లగా విలువరా అరే బోయిడా మెల్లగా వెలువు లాస్ట్గా వెలువురా అరే బండెడుకు వారక ముందే ఎవరు జర తలబట్లోనే ఉన్నావు నువ్వు మెల్లగా విలువమనేమో లాస్ట్గా పిలుస్తావు లాస్ట్గా విలువమనేమో మెల్లగా పిలుస్తావు అక్క ఉన్నది దా దా అక్క ఇగో ఆందాక పోయినా భీమరవడ్డుకు పోయినావా భీమరవడ్డుకు పోయినా ఏం సంగతి జరిగింది భీమరవడ్డు మీద మంచిగా జరిగిందంటే ఏంది అంటే ఇప్పుడు తమ్ముడు ఏడికి దొంగల కొడతానికి అడ్డం పోయింది అయితే మేనమామ నారదుడు వాడు దొంగల తోలిచ్చిండట రామ్తోని 10 మంది దొంగల తోలిచ్చిండట ఆ దొంగల కట్టం తమ్ముడు పోయిండు ఆ దొంగల కట్టం తమ్ముడు పోయే వరకల్లా లగ్గమైంది తమ్మునికి లగ్గం కాలే అసలు అయితే నువ్వు ఉండింటేనేమో దొంగల కట్టం పోతుంటుంది మందం తీసుకొని వస్తుంటే తొందరగా తీసుకొని వస్తాడు శుద్ధి 33 కోట్ల దేవాలని అడిగినా కానీ నేను పోనంటే నేను పోను ఇయ్యమంటే వచ్చినా కానీ కయ్యమంటే రాలేదు అని దేవర్ల మంద పలికినాడు ముచ్చాల పొల లోపల కూర్చుని యొక్క దేవరాజు లగ్గం టైం వచ్చింది ఆ భగవంతుడి యొక్క అంజదినాంటే నాకు లగ్గం అవుతుంది అందకపోతే కత్తి కామరతికి లగ్గం వేయమని శుద్ధి 33 కోట్ల దేవాలయానికి చెప్పిండు తాత నారదునికి చెప్పిండు బోలాశంకరుడు పుంజల మొల జంజలం వేసుకొని భగవంతుడి యొక్క ముచ్చాల పొల లోపల కూర్చుంటూ లగ్గం చేశాడు ఆ లగ్గంలో ఉన్న దేవరాజు ఆ యొక్క కామరాజుకి బంగారు యొక్క కటారిచ్చి అలకల కటారిచ్చి దొంగల కొడతానికి దేవుడు పోయిండు ఆంబోచరకు పోయే వరకల్లా 7 గడియలు అయింది 7 గడియల లగ్గం టైం దగ్గరికి వచ్చింది కత్తి కామరాజుకి లగ్గం అయిపోయింది కానీ తమ్మునికి కాలే వారి బోయిడా బోగన్నా తమ్ముడికి అయితే లగ్గం కాలేదు కానీ కత్తి మీద దొంగలు దొంగలెవడు తోలరా వారి కడుపోగాలని గుడ్లు ఉమిలిపోను వాని కానొచ్చే కన్నల్లరా కంపలన్నా నాదనే కంపాలన్నా నాదని వాని చూసేటి కన్నల్లా అయ్యో సూదులన్నా నాదని అయ్యో దయగల్లా నా తమ్ముడు అయ్యో శివగల్లా నా తమ్ముడా అయ్యో నీకు లగ్గము లేదే తమ్ముడు
మీదికి దొంగలా నాన్న మామ నారదా వారి కడిపోగాలని ఇయ పుట్టంగా నా తమ్ముడా ఇయ పురుడు నీకేలేదు పెరుగుతారా వంగరా పెరుగుతారా వంగరు అయ్యా పెళ్లి లేకలేదు నడవంగా నా తమ్ముడా ఎల్లా నా తమ్ముడా వాని గడుపుగాలని వాని గడుపుగాలని ఎల్లా నా తమ్ముడు దేవాదేవుని మందరా అది దేవుని గొర్ర మందను మంద నాదే ఉన్నది మాట నాదే ఉన్నది ఇక మంద మీద దొంగలు ఇక దొంగలు ఎవరో పడ్డరు ఇక దొంగలనే వడిరా నేను దొడ్డి కారం పెట్టదా వాళ్ళందరికీ నాలుగు ఎదురా నేను పొసి పొరకలుగా పొదు నేను నిండే తమ్ముడా నేను నిండే తమ్ముడు నేను దొంగలాగే పడము నేను వడ్డామన్నా పోయినా నీకు లగ్గం ఎదురా నీకే లగ్గం ఎదురా అయ్యో దొంగలానే వచ్చినా అయ్యో దొడ్డి కారం పెట్టి పొరిసి పొరకలుగా పినే నీకెలా మామూలు నీకెలా మామూరా దయల్లా నా తమ్ముడు నిన్ను లెక్కలే నీ లెక్కము లెక్క లేకుండా శలెల్లే నీ లెక్కము శపాదో సామాయరా దయ దాయి తమ్ముడు దయల్లా నా తమ్ముడు వాడు మేన మామగారు వాడే బాలి వాడు వాడే వాడే వాడు బాలి వాళ్ళ పట్టము నేను ఓ దాని పలికిన ఓ దాని పలికిన పలికినాడు తమ్ముడు మేన మామ పట్టము నవ్వుల కొండ పట్టము ఊరి వేషాలు ఊరియా బ్రహ్మ వేషము వేషాలన్నీ అగడితివే వేషాలన్నీ అగడితివి ఏ సమ్ము గడితే ఏమకి రాలేదు ఏది వేసినాడు ఏమకి రాలేదే ఏమకి రాలేదు జగల్లా నా తమ్ముడు నేను సాధినా నా తమ్ముడు నేను దాసి నా కోరు నేను దేవల్లా తమ్ముడు చెయ్యాలా నా తమ్ముడు నన్ను యావ మనిషి పదివి జన్మంలా తమ్ముడు నీకన్నానే ఎక్కువ నాకు ఎవరో లేరా నాకన్నానే ఎక్కువ నీకు ఎవరో లేరా దాయి దాయి తమ్ముడు నా దేవల్లా తమ్ముడు అక్క మంగళమ్మ ఇగో తమ్ముడేమో భీమర ఒడ్డు మీద ఒలపోయేవాటి వెనుక ముందు లేని నేను యమదోసకారిని నాకు చేరపోదామంటే శరీరం లేకపోయి అలిగిపోదామంటే ఆత్మబంధువులు ఎవరు లేకపోయి అని అక్కడ దేవుడు ఒలపోయేవాటి భీమర ఒడ్డు మీద ఇక్కడనేమో నువ్వు ఒలపోయేవాడివి ఏడా ధర్మ ఇయ్యాలంలా నువ్వేమో ఈడ దేవాల దేవతలు అందరేమో ఆడ ఎండి బంగారి గుళ్ళ కాడ భీమర ఒడ్డుకు దేవుడు ఆడనే కూర్చొని ఏడవబట్టి నువ్వు ఈడేడవా తమ్ముడు ఆడేడవా సంసారం ఎట్లయితుంది మళ్ళా పోయాడు నాడు మాదిరిగా అటు పోయి ఏమో జీవితాన్ని ఏడుస్తుడు ఇటు పోయి మళ్ళీ అక్కదానక ఏం పెడుతుడు ఏమో తిన్నాంటవి ఏమదిరా ఏమో తిన్నాంటివి ఏమిటి ఏడా ఉన్నాయి అవి తమ్మిని ముందట ఎండి బంగారి గుళ్ళ ముందట ఏమిటి అవి పిడికలు లెక్క ఉన్నాయి అంటే
ఇన్నూట విద్దర ఉండి కంగన పోళ్ళు ఇన్నూట విద్దర పత్తి కంగన పోళ్ళు నన్నూట 4 గొర్రె పట్టుకొచ్చి ఆ గొర్రెలు కోసిండ్రు. కోసిన నాడు ఆ పార్వదేవి దగ్గరికి కోసి ఒకదాన్ని వేస్తే ఆ లేకుంటే వెళ్ళిపోతుందట. యాడికి పోయినాయి? పార్వదేవి దగ్గరికి మొరకు పోయినాయి జంతువులన్నీ. పోయేవారికల్లా పార్వదేవి ఏమి సభన పెట్టిందంటే అలా నాడు యొక్క నేను బంగారు పిడగంట చేతులు పట్టుకొని వంగి యాజ్యం నొక్కుతుండగా బొబ్బగొడి నా మీద ప్రాధాలు వేసిండ్రు. సాగు పండి అన్నదట. అలాగనే జట్టిల కాడికి వచ్చా అని అడ్డం పడిపోయి అయితే అవి నేను కాల్చి కార్యాలు తీసి ఆ జట్టిల కాడ ఎక్కించారు. తీసుకొచ్చి ఏమడికి అక్కదానికి పోవాలి అని కాదు నేను తీసుకొచ్చి గదేరా అక్కదానికి పోవాలి అని 5 చేతుల కార్యాలు ఆ రాయుడు బగ్గా కటారు పెట్టి పండబెట్టి కూర్చున్నాడు. కులం చెడిపోతుందా? అరే గుణం సగం ఉంటే కులం ఆడిపోదు మరి. తినొస్తుంది అనుకుంటుంది బట్టి కార్యాలు అంట తిన్నావా మరి? మళ్ళా రూమాలు చుట్టుకునేరా తెల్లగా ఏంటి బంగారు గుళ్ళు వెనుక ఏమిటి సూర్య 33 కొన్న దేవాలయం తాగేది సూర్య పంటేశ్వరం అవి. ఓ అల్లరా వల్లరా నా కులం చెడిపోతుందిరా. మా అక్కకు గుర్తు అయితే ఉడికేస్తుందిరా కొడుతుంది కొడుతుందిరా అన్నా కానీ 5 గడవలు పోసిండు. తాగినవా తాగినవా పోయింది లోపలి పోయింది పోయిందా? రాని పోయిడా గుండెగాడివాడు గన్నెలగొంగాడివి రెండిలగొంగాడివి షాట్ మాటలాడివి గుండెగాడివాడివి పోయిడా కులం పోయినట్టు ఈడే ఎదురుపెట్టాడు. అంటే నేను తిందామని తింటేనేమో కులం పోయి బగ్గా కట్టాలు పెట్టి కూర్చున్నాడు. అటు సగం ఇటు సగం మరి అటు పోయింది ఇటు పోయింది. ఎక్కడికి వెళ్ళి అయితే తిన్నావు? పోయింది మరి ఇప్పుడు ఏమంటున్నావురా? మళ్ళా సూర్య పండేశ్వరం తాగినా చెప్తావా నువ్వు? అలా తింటావు కూర్చోవాలి ఇలా చెప్తావా? నేను తాగుదామంటే ఆగినా అట్లా కాదే నేను తాగుదామని పొద్దున మొట్ట నన్ను కొడుతుందా అంటే రాయుడు 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 అయితే దేవుడు ఎప్పుడు రాయుడు పోసుడు వాడికి పోసుడు 5 బాండుల సూరదాయుడు మా చిగపోయింది. పోదా మరి బోయిడా రారా రారా బోయిడా రారా రారా బోయిడా రాను పోరా బోయిడా రాను పోరా బోయిడా వరి బోయిడా రాలేను. ఇట్లా కాదు నేను చెప్తా ఒక ముచ్చట. ఎందుకంటే ఇప్పుడు తమ్ముడికి లగ్గం కాకనేపే కత్తికి కామరాత్కి లగ్గమైంది. కత్తికి కామరాత్కి లగ్గమైనప్పుడు మనం పోయి ఆడదాకా పోయి నాగవేలి అనే చేసేస్తాం. లే రాను ముఖం పెట్టుకొని నేనెట్లా రావాలి రాను పోరా పోయిడా సొచ్చి 30 గోడనా దేవతల తమ్ముడా నేను అందరి గాడి వెళ్ళనే అందరి గాడి వెళ్ళను నేను వాడి వెళ్ళారునరా నా తమ్మినికి లేను నేను ఎవలేకపోతే 70 కొట్ల చేతులు 40 కొట్ల అయ్యను నేను వాళ్ళ జావాలేరా నేను ఎవ మనిషి పోతురా నన్ను ఏడా పడతావంటే నువ్వు ఇక బిరుదు బాగుండరా మగ తమ్ముడంటే అరే కుక్కలకి ఏమడుతున్నాడ పోదాం రా అంటే రాను అట్ట కాదురా అక్కేమంటుందంటే శుద్ధి 33 కొన్న దేవాలయానికి అందరికి ఆడి వెళ్ళను విన్నవా నేను అందరికి ఆడి వెళ్ళను
ఆడవిలనున్నా మరి వాళ్ళకన్నా నేను యావలేకపోతున్నా వాళ్ళకి యావలేనా అంటే ఆమెనే యాది మనిషి ఆయనకే కాకపోయా లగ్గం వాళ్ళకన్నా యావలేకపోతున్నా మా తమ్ముడికి నేను యావలేకపోతే వాళ్ళకు కూడా యావలేనా అని అక్క అంటుంది. అయితే ఆందాక పోయి తమ్మిని లగ్గం చేసి నాగేళ్ళ చేసేస్తాం. లేలే వాని పాప గారి ముఖం నేను చూడ నా ముఖమన్న చూడే లేలే రాను రాను రానంటున్నా రాను 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 నువ్వు రాకుంటే నువ్వు రాకున్నా సరే వాడు రాకున్నా సరే నేను తమ్ముడు పాడు కానీ నువ్వు గంగలవో నేను పాస్పేట్లో పోతా నేను పాస్పేట కొట్టుకుపోతా కానీ రాను రాను ఇక ఆడికే పో వెళ్ళిపో జైకు వాడికి మర్చిపోతున్నా అలా జోడుకొని జోయితే అయిపోతుంది. నీ మీదికా కజ్జర పని లాంటి కడపల మీద మళ్ళా అవి పిడికలో ఉన్నాయి. అవి ఏంటి అవి తిన్నావు కార్జాలు తిన్నావు తింటావారా వాడు పొద్దుల పడ్డవాడు ఓడేమో వాడు చెప్పి పెద్దగోళ్ళోడే కావచ్చు తెల్ల దాకా పోయాను అందుకొరకే కొడతాను ఇంకేమన్నా అన్నదా మస్తుగా అన్నదిగా నేను చెప్పాలి కానీ అరే రా 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 బోయిడా రా 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 బోయిడా బోయిడా బోగలరా బోయిడా బోగలరా రవమ్మాలయకలుగా నాయక బాకాలనిగా నాయక బాకాలనిగా ఇక నువ్వు నోటే వాకలుగా నువ్వు నోటే వాకలుగా ఇక లాకే లాగమవుడే లాకే లాగమవుడుగా రవమ్మాలయకలుగా ఇక రవమ్మాలయకలుగా వాని పాపకారే పట్టముగా ఇక మ్యాన మామరా ఇక వాడే పాపకారిగా ఇక సుశేటి కళ్ళనుగా ఇక సూదులనిగా ఇక కనిపించే కళ్ళనుగా కత్తులలాటని కత్తులలాటనిగా ఇక వాడే వ్యాపాకారిగా ఇక వాడే పాపకారిగా ఇక పాపకారి పట్టముగా నా పాపకారి ముఖముగా చూడననుకున్నా చూడననుకున్నావా ఇక సవాల చావనుగా ఇక మన ఎట్లా నీ నోట్లకి ఎట్లా వచ్చుడుగా నువ్వు వాళ్ళ పోస్తే నేను వాళ్ళ పోసు నేను నన్ను కూడా పెట్టేవాళ్ళు నిన్ను కూడా పెట్టాడు మనం ఇద్దరం పోయేస్తాం రా అక్కదానికి మనం ఇద్దరం పోయేస్తాం రా పోయామా ఎంతసేపు చెప్పినా ఆడవిల్లో తానికి మనమే పోవాలి లెక్క రానన్నా కానీ మనం పోదాం ఆ యొక్క భీమరవడ్డుకు పోయి భీమరవడ్డు మీదకి వెళ్ళి ధర్మాయ్యాలం చేరపోయి ధర్మాయ్యాలం దగ్గర పోయి అక్కడ మాంకాలమ్మకు ఓడివాళ్ళ బియ్యం పోసి అక్కను ఎదుర్కొని ఆ భీమరవడ్డుకు వచ్చి నాగ వెళ్ళి నడిపిస్తాం. పోదామా? కానీ ఇంకేమైనా చెప్పేది ఉందా? అదే తాత నాదుల వారు ఒకసారి పోయేస్తాడేమో అని. అదే మరి ఏమన్నా చెప్తావా? అరే రామయ్యాల తాతనుగా ఇక ఓ తాత నారదా ఇక ధర్మని వయ్యాలముగా ఇక అందాక ఇక బతికిచ్చి పురిగిచ్చినగా ఇక వాళ్ళ నేర్పులు నేర్పిగా
ఇక మా యొక్క మా కాలని తాత నాగులహారు ఆగాక పోయి యొక్క మా యొక్క మా కాలని తోలుకొస్తావా ఆడదాకా పోయి అలా నాడు యొక్క కోటి తప్పులు చేసి ఆ కొడుకు అతికి తప్పులు చేసా కానీ వాడి బిడ్డలు చూసుకుంటా సమంత తప్పులు చేసా కానీ సొంటి పాల రీతి చూసుకుంటూ తన్నని ఆమె చేతులు ఉన్న అన్నము నీ చేతులు పెట్టిందా అలా నాడు మరి ఆయన ఒప్పుకొని ఇవాళ ఒక తప్పు చేస్తే ఒక తప్పుకే మా యొక్క ఒక్క తప్పుకే ఓరుస్తలేదు మరి కోటి తప్పులు చేస్తే మా యొక్క ఎట్లా ఉంటుంది అని ఆడదాకా పోయిరా మనం ఆడదాకా పోయేస్తా పోయి వస్తా చింతమానోపరలోనే సిగలున్నాయి వారమాదులున్నాయి సిగవేళ బంగెలున్నాయి ఉన్నది యారమగలున్నాయి చింతమానోపరలోనే రామాదులున్నాయి సిగవేళ బంగెలున్నాయి ఉన్నది రామగలున్నాయి వరిలోనే నక్కలున్నాయి వారమానకలున్నాయి నక్కవదన నారాయణ రాగమున్నది రామగలున్నాయి ఏమైంది కాక చిన్నమైన నిద్రస్తుందా ఎంత దూరం పోయినా అందుకే ఖర్చు అంటారు లగ్నాలు కావాలని పిలుచుకొని అష్టకంగనం కడతారు నొష్ట బొట్టు పెడతారు తాతయ్య నొష్ట బొట్టు ఎక్కడిది అష్టకంగనం ఎక్కడిదంటే ఈతరయాగులు ఏంటి త్రిలోక సంచారి ఎవరైనా లగ్నాలకు అందపోతే లగ్నం చేయాలి బ్రాహ్మణ్ లెక్క లగ్నం చేయాలి సరే నేను కూడా ఎవరు ఉన్నా కానీ ఏం చేయని పరిస్థితి వచ్చిందా దొంగల కొట్టేది మీరు తమ్ముడు పోయిండు అక్కడ కత్తి కావడానికి లగ్గమైంది నువ్వు వండితేనేమో మందగడ్డం పోతుంది నువ్వు లేవు కాబట్టి కత్తి కావడానికి లగ్గం అయిపోయింది నాగవేలి చేసి వద్దాము పోదాంపా రాను 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 మరి భగవంతుని పేరు మీద 500 రూపాయలు ఇవో ఒక ముచ్చట రెండే ముచ్చట్లు చెప్పు అయితే దొంగల కొట్టడానికి మీ తమ్ముడు పోయిండు కత్తి కామరాజుకి లగ్గం అయింది ఒక్క మనిమి ఆత్మ బంధువులు ఎవరు లేరు నేను గుండున అయి పుడితే కాశవాడ వచ్చి గుండును కలగజీరి గుళ్ళు గోపురాలు కడితే నాకు పేరు వచ్చునేమో అని మీ తమ్ముడు ఉలపోస్తుండు భీమరగొడ్డు మీద ఇక్కడ ధర్మ ఇయ్యాలమ్మలేమో నువ్వు అయిపోయినావు మీ తమ్ముడేమో దేవతలు అయిపోయాడు మరి అక్కడ ఆయన ఏడవా ఇక్కడ నువ్వేడవా న్యాయం కాదట కానీ నువ్వు ఆడవిల్లవు కాబట్టి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది కోటి తప్పులు చేసిన కొడుకు వాళ్ళు చూసుకుంటా అతికి తప్పులు చేసిన ఆడబిడ్డ రీతిగా చూసుకుంటా సమంత తప్పులు చేసిన సంటి పిల్లలు చూసుకుంటా నువ్వు అంటేవా అన్ననాడు తప్పుల తప్పు ఒక తప్పు చేసిన ఇయ్యాల
కోడి తప్పు చేస్తే మా యొక్క ఎట్లా ఒప్పుకుంటుందని మీ తమ్ముడు అక్కడ బాధపడుతున్నాడు. నా నీళ్ళ దాకా తోలిండు. సరే మంచిదమ్మా, నేను కూడా వచ్చిన దానికి మీ తమ్మిని తోలుకొని భీమర ఒడ్డు మీదకి వెళ్ళి ధర్మ అయ్యాలం వచ్చి ఒలకంగా పడి వాళ్ళ బియ్యం ఓయ్యా తాత పోయామా? అరే 5 హోలేరు 5 హోలేరు 5 ఒక్క వినమే ఒక్క మాట. అరే కోతలు కొట్టేది ఎందుకు? కొమ్మాలిడిసే తందుకు, కొమ్మాలిడిసే తందుకు. అరే కొమ్మాలిడిసేది ఎందుకు? అరే రథములు కట్టే తందుకు, అరే రథములు కట్టేది ఎందుకు? కన్నులెత్తి ఒక్కను, అరే నువ్వే కన్లా చూడవు. అక్క అక్క అరే రావమ్మ నాయకను, రావమ్మ నాయకను, నాయక మా కారణి అక్క ముఖము చూడక. 6 నెలల దివసము దివసమైతా ఉన్నది. రావమ్మ నాయకను. అక్క అక్క అరే రావమ్మ నాయకను, అరే అక్క ముఖము చూడక. అరే 6 నెలల దివసముగా అరే దివసమైతానున్నది. అరే కన్నులెత్తి వాకనుగా అరే నన్నే కళ్ళ చూడవుగా. కళ్ళ చూడకపోతేనుగా, అరే కళ్ళ చూడకపోతేనుగా. అక్క అక్క అరే రావమ్మ నాయకనుగా, అరే రావమ్మ నాయకనుగా. అరే కన్నులెత్తి వాకనుగా అరే కళ్ళ చూడకపోతేనుగా, అరే కళ్ళ చూడకపోతేనుగా. అరే రావమ్మ నాయకనుగా, అరే నాయక మా కాలనిగా, నాయక మా కాలనిగా. అరే పెంచిన చేతులనుగా, అరే ప్రేమ గల్లవక్కనుగా, అరే దాసిన చేతులనుగా, అరే దయా గల్లవక్కనుగా. కన్నులెత్తి వక్కనుగా, కళ్ళ దొరకపోతేనుగా. నేను పుట్టంగానే పుట్టినా అరే వనమల్లా కాటారునుగా. నాదు లేసుకుందునుగా, నీ ప్రాణాల కాడనుగా. సిరుసు వాళ్ళ కొట్టినగా, సిరుసులు నా మీదడుగా, సిరుసులు నా మీదడుగా. ధూప దీప మేసదా రావమ్మ నాయకనుగా, నాయక మా కారణిగా. కన్నులెత్తే కనుగా, నేనే పాప కారణిగా, నేనే దోష కారణిగా. నా పాప కారి ముఖముగా నువ్వు చూడకపోతేనుగా. నేను పుట్టంగానే పుట్టినగా, వనమల్ల కాటారునుగా, వనమల్ల కాటారునుగా. నాదు లేసుకుందునుగా, రావమ్మ నాయకని నాయకనుగా. నాయక మగాలిగా, కన్నులెత్తి వాకనుగా. కళ్ళ చూడకపోతేగా, కళ్ళ చూడకపోతేగా. నా దయగల్ల నాయకనుగా, నా శుభగల్ల నాయకనుగా. నేనే పాపకారిగా, పాపకారి ముఖముగా, పాపకారి ముఖముగా. చూడనుకునుగా, నా దయగల్ల నాయకనుగా, నా పెంచిన చేతులనుగా. ఏమి పాపం చేసినా, నేను ఏమి దోషం చేసినా. తమ్ముడా నా తమ్ముడు పెంచిన చేతుల్లో అయ్యో ప్రేమ నా మాయే. అయ్యో సారి నా తమ్ముడే, సవరించి నా తమ్ముడే, సవరించి నా తమ్ముడే. నేను ఏది చేసి నల్లే అయ్యో ఏమక్యారా లేదు. నిన్ను సాది నల్ల తమ్ముడే, అలా నాడు తమ్ముడే. నిన్ను చక్కగా ఎత్తుకుంటారా అయ్యో చక్కగా కాసే. అయ్యో బుధానికి ఎత్తుకుంటే అయ్యో బుధవు కాయ కాసనే. బుధవు కాయ కాసను
బియ్యనే గంధము అయ్యా గంధం అనుకున్నాను అయ్యా ఉత్సాహ తీర్థము అయ్యా తీర్థం అనుకున్నా దయలా నా తమ్ముడే రాజాగా రాజుల్లో అయ్యా దేవనా దేతుల్లో అయ్యా అందరి కావాలేరా అందరి కావాలేరా అయ్యా ఎవరే కాకపోతే అయ్యా నీకు కావాలేరా అయ్యా దయలా నా తమ్ముడే అయ్యా పెంచి నా చేతులు అయ్యా పెద్ద పాలేను అయ్యా నేనుంటే తమ్ముడు నీ లగ్న విఘ్నమవురు అయ్యా రాయి చెట్లకు తమ్ముడు అయ్యా డీటీలు అన్నా కట్టిన రోజులు మెచ్చే లగ్గము నేనన్నానే ఎదురు సిద్ధా చెట్లకు తమ్ముడు డీటీలు అన్నా కట్టిన అయ్యా శివుడు మెచ్చే లగ్గము లగ్గం అన్నా ఎదురు లగ్గమన్నా ఎదురు నా తమ్ముడు ఏది చేసి నన్ను ఏమరాలేదు పెంచిన చేతులు పెద్ద పాలేవైన సాధిన చేతులు సరిలానేనా ఏమి లేదు తమ్ముడు ఏది చేసి నన్ను ఏమరాలేదు పెంచిన చేతులు వాడి విల్లాసమను వర్తివాడే సభన పచ్చివాడా బాబే పచ్చిగోడా బాబు అయ్యో బాబా తమ్ముడే నా బయడా ఏమి చేతు తమ్ముడే నేనుంటే తమ్ముడే మంద మీది దొంగలనే బట్టి దడ్డి కారం పెట్టిన పొరిసి పరకలు కప్పి వాళ్ళు దొంగలనే బట్టి వాళ్ళని నరికినాలు వేసి వాళ్ళు పొరిసి పరకలు కప్పి నేనుంటే తమ్ముడు నీకు లగ్గమవునే నీకు లగ్గమవు అయ్యో వస్తే కంకణము అయ్యో కంకణం లేదు అయ్యో నష్టపాసింగాలు లేకపోయే దేవురోరి బయడా నేను లేని లగ్గము లగ్గమేమో చేసరా వాని కడుపు వాళ్ళని నా తమ్ముడే జ్ఞాన మామన్నాడుగా అయ్యో పుట్టినాటి వాళ్ళే చిన్ననాటి నుంచిరా అయ్యో నీ అమ్మాడే పడ్డాడు నీకు లగ్గం లేదే తమ్ముడే లగ్గం లేకపోయినా నేనుంటే తమ్ముడే నీ లగ్గం వేయదురా దేవానా చేతుల్లో మాట తమ్ముడంటే మాట గొప్ప ఉండురా దేవానా చేతుల్లా వీర పక్క అంటారు వీరిది ఎంత గొప్పదే తమ్ముడే వీరిది ఎంత గొప్పదా గొప్ప ఉండు తమ్ముడే దయలోనా తమ్ముడే శివలోనా